హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిన్ను అండ్ ఆరోస్ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి బిన్ను బర్త్డే రోజు అండి. ఈవినింగ్ మేము డిన్నర్కి అట్లా బయటికి వెళ్ళాము. సో ఎక్కడికి వెళ్ళామంటే తులిప్స్ అనే రెస్టారెంట్కి వెళ్ళామండి డిన్నర్ చేయడానికి. సో ఈరోజు వచ్చేసి మా సిస్టర్ అండ్ బ్రదర్ విత్ మా మమ్మీని కూడా తీసుకొచ్చాను విత్ మై ఫ్యామిలీ. సో ఇంకా అందరం ఇలా పైకి వచ్చేసి డైనింగ్లో కూర్చున్నాము. సో ముందుగా వచ్చేసి సూప్స్తో స్టార్ట్ చేసామండి మా డిన్నర్. సో సూప్స్లో వచ్చేసి మా పెద్దోడికి ఎప్పుడు కూడా ఈ చికెన్ మ్యాంచో సూప్ అంటే చాలా ఇష్టంగా తింటాడు. సో వాడి చాయిస్ ప్రకారమే చికెన్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేసాము. అండ్ ఇక స్టార్టర్స్లో వచ్చేసి వాడికి రాణి కబాబ్, తంగడి రాణి కబాబ్ అని అంటారండి. ఇది తులిప్స్లో చాలా ఫేమస్ అన్నమాట. ఇందులో వచ్చేసి చికెన్ విత్ కీమా స్టఫింగ్ ఉంటుంది అండ్ విత్ బేబీకార్న్ మంచూరియా కూడా ఆర్డర్ చేసాము వెజ్లో. అండ్ నాన్ వెజ్లో వచ్చేసి లూస్ ఫ్రాన్స్ ఆర్డర్ చేసాము. ఇంకా మెయిన్ కోర్స్కి వచ్చేసి రోటీస్ తీసుకున్నాము, గార్లిక్ నాన్స్ విత్ వెజిటేరియన్లో వచ్చేసి బటర్ పన్నీర్ మసాలా అండ్ నాన్ వెజ్లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ చికెన్ అంట. ఇది స్పెషల్ ఏంటి అంటే చికెన్ కర్రీలో అవుటర్ లేయర్ ఆమ్లెట్ ఉంటుందండి. సో చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా ట్రై చేసాము. సో మళ్ళీ ఒకసారి తీసుకున్నాము, మంచిగా ఉంది. లైక్ టేస్ట్ మంచిగా అనిపించింది కాబట్టి. అండ్ యాజ్ యూజువల్ గార్లిక్ నాన్స్ తీసుకున్నాము. గార్లిక్ నాన్స్ అందరికీ తెలిసిందే. నాన్స్లో గార్లిక్ స్టఫింగ్ ఉంటుంది కొద్దిగా, అండ్ అది కూడా బాగుండే టేస్ట్. సో కమింగ్ టు వెజ్లో వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా తీసుకున్నాను అన్నా కదా. యాక్చువల్గా ఆ రోజు సాటర్డే ఉండే కాబట్టి మమ్మీ తినదు. సో తన కోసము వెజ్లో బటర్ మసాలా తీసుకున్నాము, పన్నీర్ బటర్ మసాలా. అండ్ ఇంకా రైస్లో వచ్చేసి గోంగూర బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ కీమా బిర్యానీ తీసుకున్నాము. గోంగూర మటన్ బిర్యానీ అయితే అంత టేస్ట్గా అనిపించలేదండి. కొంచెం లైక్ చిల్లీ ఫ్లేవర్ ఎక్కువ ఉంది కంపేర్ టు గోంగూర. అండ్ కీమా బిర్యానీ వచ్చేసి అయితే ఇస్ ఓకే, బాగుండే వెన్ కంపేర్ టు అదర్ బ్రాంచెస్. యాక్చువల్గా ఇది చెంగిచెర్ల బ్రాంచ్, తులిప్స్ న్యూగా పడింది. ఇక్కడ ఉప్పల్లో మనకు వచ్చేసి మేడిపల్లిలో ఒకటి ఉంటుంది, పోచారంలో, అండ్ అట్ ద సేమ్ టైం పోచారంలో కూడా సెకండ్ బ్రాంచ్ ఉంది, అండ్ విత్ ఇన్ ఉప్పల్లో. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బ్రాంచ్, చెంగిచెర్ల బ్రాంచ్. ఇక్కడ కంపేర్ టు ఆ 2 రెస్టారెంట్స్ ఈ అంబియన్స్ చాలా నచ్చింది ఇక్కడ నాకు ఈ రెస్టారెంట్లో. అండ్ ఆఫ్టర్ ఈటింగ్ అవర్ డిన్నర్ ఇక మేము కిందికి వచ్చామండి. కిందికి వచ్చేసి కొద్దిగా ఫొటోస్ తీసుకున్నాను యాజ్ యూజువల్గా. ఇక మా పెద్దోడైతే ఇంకా ఆగడు, వాడికి ఫొటోస్ అంటే పిచ్చి. సో ఇలా ఫొటోస్ తీసుకున్నాడు. బట్ మా హస్బెండ్కి అయితే ఫొటోస్ అంటే అస్సలు నచ్చదు. బట్ స్టిల్ మా కోసం కొంచెం కాంప్రమైజ్ అవుతాడు అప్పుడప్పుడు. ఇలా ఫొటోస్ తీసేసుకొని ఇక కొంచెం కింద వాళ్ళ పిన్ని అండ్ మామతో ఎంజాయ్ చేశాడు. అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్ టు అవర్ హౌస్ యాజ్ యూజువల్గా. అరౌండ్ 9:30, 10 అయిందండి. అండ్ ఇంకా ఇంటికి వచ్చాక అవుతాడా కేక్ కటింగ్ మమ్మీ అంటాడు. సో యాజ్ యూజువల్గా ఇక వాడికి కేక్ కటింగ్ చేపిద్దామని సెట్ చేసాము. ఇక వన్స్ వాడిది కేక్ కటింగ్ స్టార్ట్ అయ్యాక ఇంకా ఇక వాడు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాడు. కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా యాజ్ యూజువల్ నాకు వాళ్ళ పప్పకి పెట్టాడు. అండ్ ఇలా వాడి యొక్క డే కంప్లీట్గా ఎంజాయ్ చేశాడు. సో ఇలా మావోడు Feb 29కి పుట్టుంటే 4 yearsకి ఒకసారి చేసుకుంటుండే. బట్ వాడి లక్కీగా March 1కి పుట్టాడు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇలా డిఫరెంట్గా చేసుకుంటున్నాడు. సో హ్యాస్ ఈ గ్రో, ఎంత వాడు పెద్దగానే నాకు చిన్నవాడుగానే అనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్